ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3 రోజుల పాటు కురిసిన వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోయింది. జిల్లా వ్యాప్తంగా సగటున 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డిలో భారీ వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. మామిడిపల్లిలో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేశారు. ఆలూరులో 200 ఎకరాల్లో సాగు చేసిన సజ్జ పంట వర్షం నీటికి మొలకలొచ్చాయి. సజ్జ పంట పూర్తిగా తడిసిపోయిందని, ₹1,00,00,000కు పైగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సగటున 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక అత్యధికంగా ఆర్మూర్ కామారెడ్డి డివిజన్లో భారీగా వర్షం కురిసింది. దాదాపుగా 8 నుంచి 8 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మనం ఆలూరు గ్రామంలో ఉన్నాం. ఆలూరు గ్రామంలో కూడా సజ్జ పంట పూర్తిగా నష్టం జరిగిందని చెప్తున్నారు. దాదాపుగా ఇది ఒక విలేజ్లో 200 ఎకరాల్లో సజ్జ పంటను సాగు చేశారు. కానీ 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పూర్తిగా నష్టం జరిగింది. సజ్జ పంట పరిస్థితి ఎట్లా ఉంది మీ దగ్గర? అన్న, మాది ఆలూరు గ్రామం, ఆలూరు మండలం. ఇంకో 2 రోజుల్లో కోస్తామనగా ఈ 3 రోజుల క్రితం వచ్చినటువంటి అకాల వర్షం వల్ల దాదాపు మా గ్రామంలోని 200 ఎకరాలలో ఉన్నటువంటి సజ్జ పంట రైతులం నష్టపోయాము. కోతకొచ్చే సమయంలో అకాల వర్షంతో ఇంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని మేము ఊహించలేదు. గతంలో ఎన్నడూ ఇట్లాంటి నష్టం జరగలే. దాదాపు 200 ఎకరాల్లో ఒక 50 ఎకరాల వరకే కోత అయింది. మిగతా 150 ఎకరాలలో ఇట్లా కోత కోసింది కొద్దిగా ఉంది, ఇంకా కొయ్యంది ఉంది. మరి ఇలాంటి ఈ లాకల వల్ల మేము చాలా నష్టపోయాం. కంటికి ఈ 3 రోజులు తేమ పట్టుకుని ఉండేసరికి మొత్తం మొలకలు వచ్చేసినాయి ఫీల్డ్ మీదనే. మరి మేము దాదాపు ఒక్కొక్క రైతు ఎకరాన 6,000, ఒక క్వింటాల్కి 6,000 ధర అయితే ఎకరాన 15 క్వింటాల దిగుబడి అనుకున్నాం. మంచిగా వచ్చిన వరకు ఇంకా 18 క్వింటాల దిగుబడి వస్తుండే. దాదాపు 1,00,000 పైననే రైతులం నష్టపోయినాం. ఇది చాలా కోలుకోని దెబ్బ రైతులకు. మరి ఇట్లాంటి రైతుల్ని మన తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడనే ఉంది మహిళా రైతు. సో ఎట్లా ఎన్ని రోజుల నుంచి పరిస్థితి ఉంది? వర్షం ఎట్లా కురుస్తుంది ఇక్కడ? 4 రోజుల ఇదే అన్న 4 రోజుల నుంచి ఈయన్ని రోజు 5-6 ఉంటున్నాము, మలుపుతున్నాము. ఇటు మలుపంగాటు ఆ వర్షం వస్తున్నది. కాయిదేలు వేసుడు తీసుడు మొత్తం ఖరాబ్ అయిపోయింది. మాకు 4 రోజుల నుంచి తిండి లేదు, తీకన లేదు. ఈయన్నే ఉండు వానల బాధ. నిన్న పొద్దంతా వర్షం అంటే వర్షము, వానల్లే కాయిదాలు కప్పుడు తీసుడు. ఎంత బాధపడుతున్నాము. ₹1,00,000 వస్తాయని బాధకు చేసినాము. ₹1,00,000 కాదు కదా, ₹1,00,000 నష్టమే ఉన్నది పెట్టిన పెట్టుబడి. ఇది ఏం పనికిరాదు. మొత్తం లాకొచ్చింది కదా, చూడండి మొత్తం లాకొచ్చింది. కోసినాము, కాలు మిషన్ పట్టి పంపించే టైంకు ఇట్లా అంత అయిపోయినా. అక్కడ ఎండాలంటే ఎండలలో కష్టపడి పారిచ్చి బాధపడి చేసిన పంట చేతికొచ్చేటప్పుడు నష్టం అయిపోయి చీడపీడ పురుగులతోటి ఎంతో కష్టపడి ఒక్కొక్క రైతు 4 నుంచి 5 సార్లు పంపు కొట్టినాం. దీనికి ఎంత కష్టమైనా సరే మేము 15, 16, 18 క్వింటాలు తీస్తామని అనుకున్నాము. అనుకోకుండా ఈ వర్షం వల్ల అన్ని నష్టపోయినాం. 20-25 వేలు పెట్టుబడి పెట్టినాం, అది పోయింది. మాకు ₹1,00,000 వచ్చేటి ఇప్పుడు 2 నుంచి 3 రోజులు. ఈ వర్షాలు లేకపోతే ఇవి వరకు కంప్లీట్గా కోత అయిపోతుండే. ఇదైతే మాకేం దేనికి పనికొచ్చే పరిస్థితి లేదు. ఇది మీరే చూస్తున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆదుకోవాలని మేము రైతులందరం కోరుకుంటున్నాం. మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయంటున్నారు. ఏంది పరిస్థితి? దీన్ని 3 రోజులు ఉంటే మేము ఏం చేయలేము. దీన్ని అన్నం లేదు, ఏం లేదు. ఇప్పుడు ఒక్కొక్క రైతు, ఒక్కొక్క సజ్జ రైతులు చూడండి అందరినీ. ఒక్క రైతు ముఖంలో కళ ఉందా, సంతోషం లేదు. ఆలూరులో అయితే దాదాపుగా 200 ఎకరాల్లో సజ్జ పంట పూర్తిగా నష్టం జరిగింది. మొలకలెత్తే పంటని అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. దాదాపుగా ఈ ఒక్క గ్రామంలోనే భారీ నష్టం వాటిల్లినట్టు కూడా చెప్తున్నారు. దీనిపైన ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.